హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు రవ్వ లడ్డు చేసేది చూసేద్దాం. ఈ వీడియోలో ఎందుకు చేసిన ఈ రవ్వ లడ్డూలు ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రవ్వ లడ్డు చేసేది. ఏమేమి కావాలో ఐటమ్ చూద్దాం. ఫస్ట్ పాలు, తర్వాత రవ్వ, తర్వాత కొబ్బరి, తర్వాత ద్రాక్ష గోడంబి, తర్వాత ఎలక్ పొడి, నెయ్యి, ఇవన్నీ తీసుకునేసినాను. 7 ఐటమ్లు ఉన్నాయి. 7 ద్రాక్ష 1 8 అవుతాయి. ఇవి 8 ఐటమ్ వేసి ఇప్పుడు రవ్వ లడ్డు అనేది చేసేద్దాం. స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి పెన్ను మొక్క తీసుకున్నాను. దాంట్లోకి నెయ్యి, మనకు కావాల్సినంత నెయ్యి అనేది వేసుకొని ఫస్ట్ ద్రాక్ష గోడంబి దీంట్లో కొంచెం నెయ్యిలో అవి వేసేద్దాము. బ్లాక్ కలర్ ద్రాక్ష అనేది వేసినాను నేను. కొంచెము ఇది కలర్స్గా కనిపించినాయి రవ్వ లడ్డూలు డిఫరెంట్గా అనేసి నల్ల వేసి అదే పెనంలో మళ్ళీ రవ్వ అనేది వేయించుకోవాలి. దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకునేయాలి. తర్వాత మనం కొంచెం కొబ్బరిను బాగా నున్నగా వేసుకునేస్తున్నాను. అది 2 మిక్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత షుగరు మిక్సీ పెట్టుకునేసినాను. దాన్ని నేను వేసేయాలి. ఎలక్ పొడి, షుగర్ 2 వేసేసినాను. ఇవి దీంట్లో కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో అనేది వేస్తాను లడ్డూలు చేసేటప్పుడు. దానికి పైన డెకరేషన్గా పెడదామనేసి దాంట్లోకి వేయలేదు, అలాగే పెట్టేసినాను. ఇప్పుడు కొంచెం పాలు అనేది వేసుకుంటా కలుపుకోవాలి. మనం అది కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లే పక్కకు తీసి పెట్టుకొని పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటా లడ్డూలు చేసుకుంటా మనకి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. టేస్టీగా సూపర్గా ఉంటాయి, మెత్తగా బాగున్నాయి. ఇవి మొత్తం ఇలాగే చేసుకునేద్దాం. ఇప్పుడు మనము సన్నగా కూడా కట్ చేసి లోపల కూడా వేసుకోవచ్చు. తినేటప్పుడు క్రిస్పీగా కొంచెం పొంటకు అనేది తగులుతూ ఉంటాయి ద్రాక్ష గోడంబి అవి. నేను పైనకి డెకరేషన్గా ఇలా పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి రవ్వ 1 kg, చక్కెర వచ్చి 3/4 kg నేను తీసుకునేది, పాలు 1/2 లీటర్. ఈ 3 తీసుకునేది ఇన్ని తీసుకున్నాను. చక్కెర వచ్చి 3/4 kg, రవ్వ 1 kg తీసుకొని ఇంకా కొబ్బరి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ ఏమే కన్నా కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి రవ్వ లడ్డూలు. 1 kg రవ్వకి 60 లడ్డూలు అయినాయి. మీడియంగా 60 అయినాయి. ఇవన్నీ ఎందుకు చేసినదంటే మా కొడుకు వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందంట. అందువలన ఇవి ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకొని వెళ్తారని. అందుకే ఇలా బ్లాక్ ఇవి ఉంటే డిఫరెంట్గా తెలుస్తాయి, బాగా తీసుకుంటారని పిల్లలు చూసి డిఫరెంట్గా ఉంది కదా అని బిరినా సేల్ చేయొచ్చు అని ఒక 3 రవ్వ లడ్డూలు చేసినారంట. మా కొడుకు కూడా ఆల్రెడీ అన్నీ అమ్మేసినాడు. ఆల్మోస్ట్ ఇంకా 15 మటుకే ఉన్నాయి. 5 రూపాయల రేటు కూడా చెక్క మీద ఇలా రాసుకొని వెళ్ళినాడు చూడండి. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.